వైసీపీ నేతలకు పీపీపీకి ప్రైవేటు పరానికి అర్థం తెలియడం లేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ హయాంలో కేవలం 18% మాత్రమే మెడికల్ కళాశాలల పనులు జరిగాయని, వాటితో కాలేజీల నిర్వహణ మొదలుపెట్టలేమన్నారు. తీవ్ర వాయుగుండం తర్వాత విశాఖలో జరిగిన సహాయక చర్యల్లో విశాఖ జిల్లా యంత్రాంగం చక్కగా పనిచేసిందని డీవీబీ స్వామి అభినందించారు. ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు అండగా నిలబడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అసెంబ్లీలో కూడా చెప్పాం, మేము ప్రైవేట్ పరం చేయట్లా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రభుత్వ కాలేజీల్లో కూడా సీట్లను ప్రైవేట్ పరం చేశారు. చరిత్ర వాళ్ళు మర్చిపోతున్నారు. నిర్మాణం పూర్తి కాలేదు. వాళ్ళు చేసినటువంటిది చాలా తక్కువ, 18% కూడా మించకుండా చేసినటువంటి నిర్మాణాల్లో కాలేజీలు వెళ్ళాలంటే అసాధ్యం. మీరు ఒకసారి చూసుకుంటే నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. టీచింగ్ హాస్పిటల్లో బెడ్స్ కెపాసిటీ నిండితేనే అక్కడ మనకి స్టూడెంట్స్ శాంక్షన్ ఇస్తారు. పులివెందుల్లో మాత్రమే ఆయన 50% కట్టుకొని అక్కడ కూడా సీట్లు 50 తెచ్చారు. అక్కడ స్ట్రెంగ్త్ చేయవలసింది 125 తీసుకొని రావాల్సింది 50 తీసుకొచ్చారు. అది కూడా పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. అంతేగాని రకరకాల కారణాలు పెట్టి ఏదో కుంటి సాకుల జనాల కోసం మేము చెప్తాం స్పష్టంగా, ప్రైవేటు పరం చేయటం లేదు.